హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వేర్ టు గో. ఈరోజు మీకు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి అనే ఒక టెంపుల్ గురించి మీకు వివరించబోతున్నాను. మ్యాక్సిమం ఈ టెంపుల్ గురించి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. ఎందుకంటే వీకెండ్స్ వచ్చినప్పుడల్లా చాలామంది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది. సుమారు 22 ఎకరాల వైశాల్యంలో ఈ ఆలయం అనేది చాలా అద్భుతంగా నిర్మించారండి. అండ్ ఈ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే విజయనగర రాజులు, పల్లవ రాజులు, చాళుక్యులు, చోళులు వీళ్ళ యొక్క దేవాలయాల శైలి ఎలా ఉంటుందో కట్టడం అలానే సిమిలర్గా కనిపిస్తుంది ఈ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. అండ్ ఇది హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి టెంపుల్. అండ్ మామూలుగా తిరుపతిలో మనం దేవాలయం ఎంట్రన్స్ దగ్గర మెట్లు ఎక్కేటప్పుడు, అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు మనకి శ్రీవారి పాదాలు కూడా నమస్కరించి మనం ప్రారంభిస్తాం మెట్లు ఎక్కడం అనేది. సో సిమిలర్ ఇక్కడ కూడా శ్రీవారి పాదాలు అనేవి నిర్మించారు దేవాలయానికి ముందర. అండ్ ఇక్కడ మీకు టోటల్ 108 స్టెప్స్ ఉంటాయి. అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మీకు లెఫ్ట్ సైడ్కి మీరు విష్ణు యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణ అవతారం కావచ్చు, పరశురామ అవతారం కావచ్చు, అండ్ సో టోటల్ 10 అవతారాలు కూడా మీకు కనిపిస్తాయి. మొత్తం పాలరాతితో వాళ్ళు నిర్మించారు. రియల్లీ ఆర్కిటెక్చర్ మటుకు ఇప్పుడున్న కాలంలో చాలా అద్భుతంగా నిర్మించిన కట్టడాల్లో ఇది ఒకటి. అండ్ మీకు ఇంకా లోపలికి గుడి లోపల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవన్నీ శ్రీవారి పాదాలు. అండ్ సో చూసారుగా పాలరాతి విగ్రహాలు, వామన అవతారం అండ్ వరాహ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. సో చూస్తున్నారు. అండ్ దర్శనం విషయానికి వస్తే స్పెషల్ దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి టికెట్ ప్రైస్ 50 రూపీస్ ఉంటుందండి. ఇది గరుత్మంతుడు విగ్రహం. మనకు తెలుసు పురాణాల ప్రకారం విష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడు. పక్షులకు రాజు అని కూడా పిలుస్తారు, కింగ్ ఆఫ్ బర్డ్స్. అండ్ ఇది దేవాలయం దర్శనానికి వెళ్ళే దారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మీకు మొబైల్స్ కూడా లోపలికి అలా ఉండదు. సో సబ్మిట్ చేసి వెళ్ళాలి ఇక్కడే. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. అండ్ గుడి లోపల మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వెంకటేశ్వర స్వామి అవతారం వెనుకున్న కథ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు స్వామిని ఊరేగించడానికని ఈ రథం అనేది ఏర్పాటు చేశారు. అండ్ ఇది జలనారాయణ స్వామి సన్నిధికి దారండి. ఇది ఇక్కడ మనం దశావతారం మూవీలో శేషతల్పంపై ఉన్న విష్ణు విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలాంటి విగ్రహం ఇక్కడ మీరు చూడొచ్చు. వీడియో చివరి దాకా చూడండి, మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఇదండి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. ఈ హనుమాన్ విగ్రహం సుమారు 40 అడుగుల ఎత్తు దాకా ఉంటుంది. అండ్ ఈ గంట విషయానికి వస్తే ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద గంట. సుమారు 1.5 టన్ను వెయిట్ దాకా ఉంటుంది. సో ఇదే అనండి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. వెంకటేశ్వర స్వామి అవతారం వెనుకున్న కథ విషయానికి వస్తే బ్రహ్మదేవుని హృదయస్థానం నుండి జన్మించిన వాడు భృగు మహర్షి. ఈయనని నవబ్రహ్మలలో ఒకరుగా చెప్తారు. సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష రచయిత. ఇది ఇలా ఉంటే ఒకరోజు మునులందరూ ఒక చోట ఉన్నప్పుడు వారికి ఒక సందేహం కలిగింది. మనకున్న త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే విషయం పైన చర్చకు రాగా అందరూ కలిసి వీరిలో ఎవరు గొప్ప అనేది నీవే తేల్చాలని భృగు మహర్షిని కోరారు. అప్పుడు భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడు చూసి చూడనట్టుగా ఉండడంతో ఆగ్రహించిన మహర్షి, నీవు భూలోకంలో పూజకి అనర్హుడవి, నీకు ఎటువంటి ఆలయాలు అనేవి ఉండవు అని శపించి కైలాసానికి బయలుదేరాడు.
ఇలా భృగు మహర్షి కైలాసానికి వెళ్ళగా కైలాసంలో శివుడు పార్వతి ఏకాంతంలో ఉండడం చూసి ఆగ్రహించిన మహర్షి, ఇప్పటి నుండి నీకు భూలోకంలో లింగానికి మాత్రమే పూజలు ఉంటాయని శివుడిని శపించి తిరిగి అక్కడి నుంచి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పవలించి ఉండగా తన రాకను విష్ణువు గమనించలేదని ఆగ్రహించిన భృగు మహర్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు గుండెలపైన తన్నాడు. అప్పుడు విష్ణువు భృగు మహర్షి పాదాలను నొక్కుతూ ఆ మహర్షి కాలులో ఉన్న కన్నుని చిరిమేశాడు. దాంతో ఆ మహర్షి గర్వం అనేగింది. ఇక ఆ సమయంలో మహాలక్ష్మి తాను ఉండే విష్ణువు యొక్క వక్షస్థలంలో మహర్షి తన్నగా ఆ మహర్షికి పాదసేవ శ్రీ మహావిష్ణువు చేయడాన్ని తట్టుకోలేని లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది. ఇలా పాతాళానికి వెళ్ళిన లక్ష్మీదేవి కపిల మహర్షి కోరిక మేరకు భూలోకానికి వెళ్ళి కరవీరపురం నేటి కొల్హాపూర్లో నివసించసాగింది. అయితే తన భార్య వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోవడం తట్టుకోలేని శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కోసం అన్వేషిస్తూ కరవీరపురంలో ఆ దేవిని చూసి ఆ తర్వాత ఆ దేవి తిరుచానూరులో పద్మావతిగా అవతరించి తిరిగి తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు. ఇలా భృగు మహర్షి కోపం కారణంగా తాను లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. సో ఇదండి కథ, దీని వెనుక ఉన్న పురాణ కథ అయితే. అండ్ సో ఇది మనం ఈ రథాన్ని చూస్తే కనుక మామూలుగా హంపీలో కూడా ఇలాంటి రథం అనేది మీరు చూసిండొచ్చు. సో దానిపైన 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్కి ప్రాణ ప్రతిష్ఠ చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా జరిగింది.